హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. లహరి వెంకీ క్రియేటివ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం 10 మినిట్స్లోనే సింపుల్గా చాలా రుచికరంగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ రెసిపీ వచ్చేసి ఎలాంటి సాసులు లేకుండా చాలా ఈజీగా చాలా టేస్టీగా కూడా చేసుకోవచ్చు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, అప్పుడే అర్థమవుతుంది. ఇప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయి కొద్దిగా హీట్ అయిన తర్వాత 2 to 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక ఆనియన్ని పొడుగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ని ఇలా పొడుగా కట్ చేసుకోవడం వల్ల మనకు మధ్య మధ్యలో తగులుతూ బాగా టేస్టీ కూడా బాగుంటుంది. మరి చిన్నగా కట్ చేసుకోకుండా ఇలా అయితే కట్ చేసుకొని చూడండి, బాగుంటుంది. ఇలా ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కరివేపాకుని ఇలా నీట్గా వాష్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ఒకసారి మంచిగా బాగా కలుపుకోవాలి. అలాగే ఒక 4-5 పచ్చిమిర్చిని ఇలా సన్నగా తరుముకొని వేసుకోవాలి. ఇలా ఆనియన్స్ అనేది కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్ అనేది ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అవ్వడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా ఒక 2 to 3 మినిట్స్ వరకు బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఆనియన్స్ అనేది ఫ్రై అయిన తర్వాత ఒక 2 ఎగ్స్ని ఇలా బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది ఎగ్ అనేది మరి చిన్న చిన్న ముక్కలుగా కాకుండా కాస్త పెద్దగానే ఉంటే బాగుంటుంది. ఇలా 2 ఎగ్స్ని అయితే బ్రేక్ చేసుకోవాలి. ఇలా 2 ఎగ్స్ బ్రేక్ చేసుకున్న తర్వాత ఇలా కొద్దిగా ఆయిల్లో 1 to 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇలా కలుపుకోవాలి. ఎగ్ని మరి చిన్నగా ముక్కలుగా కాకుండా కాస్త పెద్దగానే ఉంటే బాగుంటుంది. ఇలా ఒకసారి ఒక సైడు బాగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మరో సైడు టర్న్ చేసేసుకోవాలి. ఇలా కాస్త పెద్ద ముక్కలుగానే ఉంటే బాగుంటుంది. ఇలా 2 to 3 మినిట్స్ వరకు బాగా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. స్మెల్ మొత్తం పోయే వరకు ఇలా 2 to 3 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, స్మెల్ అనేది కూడా ఉండదు. అలాగే టేస్ట్కి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకొని ఇలా మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎగ్గుకు ఈ కారం మసాలా అనేది బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. మనం ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది ఎలాంటి సాసులు లేకుండా మంచిగా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ముందుగా అయితే అన్నంని ఉడికించుకొని చల్లార్చి ఇలా పక్కన పెట్టుకొని ఇలా ఎగ్ ఫ్రై అయిన తర్వాత వేసుకోవాలి. మనం అన్నం వండుకున్న తర్వాత వేస్ట్ కాకుండా మిగిలిన అన్నంతో కూడా చేసుకోవచ్చు, టేస్టీ అనేది బాగుంటుంది. ఇలా ఒక 1 కప్ వరకు రైస్ని తీసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇలా ఎగ్ మొత్తం బాగా కలిసే విధంగా మంచిగా కలుపుకోవాలి. ఫైనల్గా అయితే కొత్తిమీరని యాడ్ చేసేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయింది. ఇలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు, ఎలాంటి సాసులు లేకుండా. టేస్టీ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, మీకే నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.